నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీకి సంబంధించి ఇతనికి పదవి రాలేదు, అతనికి పదవి రాలేదు, ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఈ గాసిప్స్ ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం ఫాలో అవుతున్నారంటే, ఎవరైతే 2019లో ముఖ్యంగా 2014 నుంచి ఎవరైతే ఆయన వెనకాల నడుస్తున్నారో వాళ్ళకంతా పదవులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడైతే ఇరికిస్తా ఉన్నాడు. అదేవిధంగా 2019లో ముఖ్యంగా 2019లో పోటీ చేసి ఓడిపోయినా కూడా 2024 వరకు ఆయనతో రాజకీయంగా ట్రావెల్ చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏదో ఒక రూపంలో పదవులు అయితే వస్తూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, సాధారణ కార్యకర్తలకు సైతం పార్టీలో గుర్తింపు ఇస్తున్నాడు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని తీసుకుంటే కార్యకర్తలకు గుర్తింపే ఉండదు, అసలు కార్యకర్తలకు మెంబర్షిప్పే ఉండదు. ఇప్పుడు జనసేన పార్టీలో ఒక కార్యకర్త ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తికి ఒకవేళ కనుక ఆ వ్యక్తి మీద ఆ కుటుంబం ఆధారపడి ఉంటే సో ఈ 5 లక్షల రూపాయలు అట్లీస్ట్ ఆసరాగా ఉంటుందని చెప్పి ఎవరెవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించి కార్యకర్తలుగా వాళ్ళకందరికీ 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. నిన్నటికి నిన్న 7 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి కొట్టే సాయి అనేటువంటి ఒక వ్యక్తి మీకు గుర్తే ఉంటాడు. ఆ సిఐ అంజు యాదవ్ ఎవరో ఒక ఆమె కొట్టడం చూసాం మనము. దానికి పవన్ కళ్యాణ్ గారు స్వయాన శ్రీకాళహస్తికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా మనం అందరం చూసాము. ఆ వ్యక్తే ఇతనికి శ్రీకాళహస్తి దేవాలయం ఉంది కదా, దానికి చైర్మన్ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నిజంగా అధినేతను నమ్ముకొని గుడ్డిగా ఎవరైతే పార్టీలో పనిచేసుకుంటూ పదవులు ఆశిస్తే జనసేన పార్టీలో పదవులు రాదు. పదవులు మీరు పని చేస్తే మీ పనికి గుర్తింపుగా వెతుక్కుంటా వస్తుంది అని చెప్పడానికి ప్రధాన ఉదాహరణ ఈ కొట్టేసాయి. ఇప్పుడు మనము రాపాక వరప్రసాద్ చూసాం. రాపాక వరప్రసాద్ గనుక పొరపాటున ఆ ఇసుకకు ఆ మట్టికో కకృతి పడకుండా ఈ జనసేన పార్టీలో కంటిన్యూ అయి ఉంటే మళ్ళా రాజోల్లో గెలిచేవాడు. నాదెండ్ల మనోహర్కి మంత్రి పదవి వచ్చేదో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా రాపాక వరప్రసాద్ మాత్రం మంత్రి అయ్యేవాడు. కానీ ఆయన చేజేతులారా ఆయన మట్టికో లేదా ఆ ఇసుక్కో కకృతిపడి విజయసాయిరెడ్డి మాటలు విని ఇంకా జనసేన పార్టీనే ఉండదు, ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా ఈ పార్టీకి భవిష్యత్తు ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే మొగోడు ఈ భూప్రపంచంలో పుట్టలేదు అనుకున్నటువంటి బ్యాచ్లో ప్రథముడు ఈయన. కాబట్టి ఈయన పార్టీ మారి వెళ్ళిపోవడము, తర్వాత వెళ్ళడము, వైఎస్ఆర్సీపీలో అసలు టికెటే ఇవ్వకపోవడము, ఇస్తానన్నా కూడా అదేదో ఎంపీ టికెట్ ఇస్తానంటే అది రచ్చ అవడము, పోటీ చేసినట్టున్నాడు, ఎంపీగానో ఏదో పోటీ చేసినట్టున్నాడు, ఓడిపోయాడు. సో ఆయన కనుక జనసేన పార్టీలో ఉంటే ఈరోజు మంత్రి అయ్యేవాడు. ఏ విధంగా జాక్పాట్లో ఎమ్మెల్యే అయ్యాడో అదే జాక్పాట్లో ఎంపీ అయ్యేవాడు. ఇప్పుడు ఉదాహరణకు మీరు శ్రీకాకుళం నుంచి చూస్తే, విజయనగరం నుంచి చూస్తే పాలవలస ఎస్ఎస్వి గారిని తీసుకోండి, అదేవిధంగా భీమిల్ నుంచి సందీప్ని తీసుకోండి, దెందులూరులో ఒక లేడీ ఉంది, ఆమె కూడా 2019లో చింతమనేని ప్రభాకర్ మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి బీసీ మహిళ, ఆమె పేరు నాకు గుర్తులేదు కానీ ఆమెను తీసుకోండి. అట్లే అనంతపూర్కి వస్తే టీసీ వరుణ్ని తీసుకోండి. ఇలాగా ఎవరైతే 2019లో పార్టీలో పోటీ చేసి ఓడిపోయినా కూడా పార్టీ కష్టకాలంలో కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారితో పాటు రాజకీయ ప్రయాణం చేశారో వాళ్ళకందరికీ పదవులు వస్తూ ఉంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పదవులు ఊరికే రావు. పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు ఎమ్మెల్యే కావడానికే ఒక దశాబ్ద కాలం పట్టింది. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అతి బలవంతుడు, ఆర్థికంగాను అర్ధ బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కూడా దాదాపు 9-10 సంవత్సరాలు పట్టింది. సో వైఎస్ రాజశేఖర రెడ్డిని తీసుకోండి, ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఎన్ని రోజులు పట్టిందో. కాబట్టి కష్టపడితే కానీ రాజకీయాల్లో పదవులు అయితే రాదు. కొంతమంది ఉంటారు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదనే అలిగి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. సో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. ఉదాహరణకు హరిప్రసాద్ అంటే బేసిక్గా సోషల్ మీడియాలో ఎవరికి పడదు, ఎందుకు లెటర్లు ఇస్తూ ఉంటాడని. లెటర్లు అంటే సస్పెన్షన్ లెటర్లు. సో ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. అందరూ ఆయన్ని కాపు సామాజిక వర్గం కాబట్టి పసుపు లెటర్ ఉంటే అందరూ కాపులు అనుకున్నారు. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. అదేవిధంగా నాగబాబు గారు ఎంపీ పదవి పోగొట్టుకున్నాడు. పార్టీకి అయితే కనుక ఆయన వాళ్ళ అన్న అయినప్పటికీ కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్గా ఇచ్చాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు, ఎవరైతే రాజకీయంగా కష్టకాలంలో ఉన్నా కూడా ఎవరైతే పార్టీలో కొనసాగారు
కొనసాగారో వాళ్ళకందరికీ పదవులు వస్తూ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతుంది. ఎవరికైనా రాజకీయంగా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ టికెట్లు రాకుండా అప్పట్లో టికెట్లు రాకపోయి ఉంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జనవరిలో ఎలక్షన్లు అంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయండి. చైర్మన్లు అవ్వచ్చు, మున్సిపల్ చైర్మన్లు అవ్వచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు అవ్వచ్చు, జడ్పీ చైర్మన్లు అవ్వచ్చు, మండల స్థాయిలో అయితే మండలాధ్యక్షులు అవ్వచ్చు, ఎంపీపీలు అవ్వచ్చును, జడ్పీటీసీలు అవ్వచ్చును. కాబట్టి పదవులు అంటే కేవలం నామినేటెడ్ పోస్టులే కాదు, లోకల్ బాడీ ఎలక్షన్లో బోలెడంత అవకాశాలు ఉంటాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో జనసేన పార్టీకి సంబంధించి పదవులు రావాలంటే పదవులు ఆశించి జనసేన పార్టీలో కనుక పని చేస్తే పదవులు రావు. ఉదాహరణకు పోతిన మహేష్ టికెట్టే రాలేదు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా వస్తాదో రాదో కూడా తెలియదు. వైఎస్ఆర్సీపీలో టికెట్ రావాలంటే ఎంత కష్టమో, వైఎస్ఆర్సీపీ అనే కాదు ఇతర పార్టీల్లో ఒక టికెట్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో వచ్చే ఎన్నికల్లో పోతిన మహేష్కు తెలుస్తుంది. అదేవిధంగా ఒక కార్యకర్తను, చిన్న స్థాయి కార్యకర్తను ఏ విధంగా గౌరవించుకోవాలి, ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలని చెప్పి కొట్టే సాయిని చూస్తేనే అర్థమవుతుంది. సో జనసేన పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది నెల్లూరులో అయితే కనుక ఇద్దరు కష్టపడి మరి లాస్ట్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతారని పార్టీ మారిన వాళ్ళు కూడా చూసాము. ఇప్పుడు ఎవరెవరైతే పార్టీ మారారో చివరి నిమిషంలో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు కనుక ఇప్పుడు జనసేన పార్టీలో ఉంటే మొదటి లిస్టులోనే వాళ్ళ పేర్లు వచ్చేది, వాళ్ళకు పోస్టులు కూడా వచ్చేది. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేకపోయారు. ఇక్కడ నమ్మకం ఒకటే పారామీటరు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి రాపాక వరప్రసాద్ ఇంకొక 5 సంవత్సరాలు కన్ను మూసుకొని ఉంటే మంత్రి అయ్యేవాడు. జీవితంలో రాపాక వరప్రసాద్కి వేరే ఏ పార్టీలో ఎమ్మెల్యే టికెట్టే ఇచ్చేది కష్టమో అలాంటిది మంత్రి అయ్యేవాడు. కానీ ఆయన కకృతి పడి ఇంకా పార్టీ మారాడు, ఇంకా అది ఎంపీ అన్నారు, ఇంకా ఉన్న డబ్బులు పోగొట్టుకున్నాడు, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లు తయారైంది. సో జనసేన పార్టీకి సంబంధించి ఎవరెవరైతే ఈ పదవుల కోసం పాకులాడుతూ ఉన్నారో లేదా పదవులు రాలేదని నిరుత్సాహంగా ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, జనసేన పార్టీలో నడిచేది పార్టీ విధి విధానాలను పాటిస్తూ గుడ్డిగా అధ్యక్షుడిని నమ్మితే ఆయన ఎప్పుడు పదవి ఇవ్వాలి, ఎవరికి పదవి ఇవ్వాలని చాలా క్లారిటీతో ఉన్నాడు. కాబట్టి ఉన్నవి కొన్ని పదవులే కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. ఇంకా పదవులు కావాలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, పోటీ చేసి అందులో కూడా చాలా పదవులు వస్తాయి. కాబట్టి అందులో వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి పదవులు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముకున్నారో ఆ పదవులు నిర్వహించినటువంటి వాళ్ళని అడిగితే చెబుతారు. సో ఇలాంటి సాధారణ కార్యకర్తకు శ్రీకాళహస్తి చైర్మన్గా ఇవ్వడం అనేది, అదేవిధంగా మొన్నటికి మొన్న ప్రోగ్రాంలో ఆ రోజు చిన్న పాపను పెట్టుకొని వైజాగ్ హోటల్ దగ్గర రాత్రంతా నిల్చునున్నటువంటి ఒక మహిళను పిలిచి ఆమె ద్వారా ఆ ప్రోగ్రాంను స్టార్ట్ చేయించడము, ఇలాంటివి చూస్తే పవన్ కళ్యాణ్ గారు నిజంగా రాజకీయాల్లో కూడా ట్రెండ్ సెట్ చేస్తూ ఉన్నారనిపిస్తుంది. సో ఈ పదవులు కావాలనుకున్న వాళ్ళు నిజంగా పదవులు కావాలని ఆత్రపడితే పదవులు రావు. కేవలము జనసేన పార్టీలో సీనియారిటీ సిన్సియారిటీ చూసి వాళ్ళకు పదవులు అయితే వస్తూ ఉంది. సో ఈ లిస్టు చూసుకుంటే వచ్చినవే కొన్ని పదవులు కాబట్టి ఆ కొన్ని పదవుల్లో కూడా సీనియారిటీ సిన్సియారిటీని చూసే పదవులు అయితే వస్తూ ఉంది. కొంతమంది అయితే కనుక వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల పదవులు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే అప్రస్తుతం. కానీ మొత్తానికి కొట్టే సాయికి ఈ పదవి రావడాన్ని ఒక జనసేన పార్టీ కార్యకర్తలే కాదు ఇతర పార్టీ కార్యకర్తలు కూడా హర్షిస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉన్నారు. సో ఇలాంటి కార్యకర్తలకు గుర్తింపు ఇస్తేనే కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తారనేటువంటి మాటలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.